వేస్తున్నాను. ముందు బియ్యం శనగపప్పు కలిపి పెట్టేశాను. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పసుపు వేయాలి. పసుపు వేసి బాగా తిప్పాలి. పసుపు వేసి బాగా తిప్పాను. చూడండి పసుపు కలర్లోకి వచ్చింది. బాగా ముద్దలాగా అయిపోద్ది. కొంచెం పొదునుగా ఉండగానే వార్చాలి. పులిహోరకి కావాల్సినవి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు, శనగపప్పు, జీడిపప్పు, కరివేపాకు, ఏరుశనగగుడ్లు, అల్లం, పచ్చిమిరపకాయలు చితగొట్టాలి. మెత్తగా కాకుండా అటు ఇటు కొట్టాలి. గిన్నెలో ఆయిల్ వేసాను. ఇప్పుడు జీలకర్ర వేస్తాను. జీలకర్ర, ఆవాలు వేసాను. ఇప్పుడు ఏరుశనగగుడ్లు వేసాను. శనగపప్పు వేసాను. జీడిపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసాను. అన్నం వార్చిన అన్నం బేసన్లో తీసాను. వారిపెట్టేసి అందులో తాలింపు వేసాను. పోపు వేసాక బాగా కలపాలి. ఇలాగా చింతపండు బాగా రసం కింద తీసి సాల్ట్ వేసి బాగా ఉడకబెట్టాను. ఇది ఇప్పుడు పులిహోరలో వేస్తున్నాను. దీన్ని చింతపండు పులిహోర. ఇప్పుడు బాగా కలపాలి. ఇది ఇందులో చింతపండులో ఉడకబెట్టేటప్పుడు ఉప్పు కూడా ఇందులోనే వేసాను. చూసారా, పులిహోర రెడీ అయిపోయింది. ఎంత సులువుగా అయిపోద్దో చింతపండు పులిహోర. దేవుడికని చేశాను ఈరోజు నేను. మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి.